ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలు పాలిస్టర్ కాటన్ పరిశ్రమ కొత్త పుంతలతో ఆధునిక టెక్నాలజీతో ముందుకు రావాలని దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఎప్పటికీ ఉంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు। సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఈ రోజు పద్మశాలి కళ్యాణ భవనంలో ఘనంగా నిర్వహించారు। సంఘం అధ్యక్షులుగా ఆడపు భాస్కర్, ఉపాధ్యక్షులుగా దూడం రమేష్, ప్రధాన కార్యదర్శిగా అంకారపు రవి, సలహాదారులుగా బండారి అశోక్, కోశాధికారిగా మండల బాలరాజు మరియు కార్యవర్గ సభ్యులుగా గాజుల నర్సయ్య, మంచె మల్లయ్య, ఏనుగుల లక్ష్మణ్, ఇమిడిశెట్టి దత్తాత్రి, అర్చనపల్లి వంశీ, కొక్కుల మధుసూదన్లు ఈ రోజు ప్రమాణ స్వీకారోత్సవం చేశారు। వీరికి పలువురు పూలమాలలు వేసి శాలువలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు। ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ జింతం కళాచక్రపాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ వేముల స్వరూపాలు హాజరయ్యారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక సంఘం అంటే ఒక బలం, అందరం కలిసికట్టుగా ఉండి సమస్యలు ఎదుర్కోవాలని అన్నారు। సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు కాటన్ మరియు పాలిస్టర్ దుస్తులు ఎక్కడ అంటే అది సిరిసిల్ల అని అందరికీ గుర్తుకు వస్తుందని అన్నారు। పాలిస్టర్ కాటన్ పరిశ్రమ కొత్త పుంతలతో ఆధునిక టెక్నాలజీతో ముందుకు రావాలని, దీనికి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు। సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై సీఎం మంత్రులు దృష్టి సారించారని, తొందరలోనే పరిష్కారానికి అడుగులు పడుతున్నాయన్నారు। ఇక బతుకమ్మ చీరల పాత బకాయిలు 197 కోట్ల రూపాయలు విడుదల చేశాం, త్వరలో మరో 4 కోట్లు విడుదల చేస్తామన్నారు। గత ప్రభుత్వ హయాంలో తయారు చేసిన 7 లక్షల చీరలు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని కూడా వినియోగించుకుని డబ్బులు చెల్లిస్తామన్నారు। ప్రస్తుతం 10 హెచ్పీల విద్యుత్ సబ్సిడీ నుండి 20 హెచ్పీల పెంచేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు। 4-5 రోజుల్లో ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ సిరిసిల్లకు రాబోతున్నారని, వారితో వస్త్ర పరిశ్రమ వర్గాలు చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆది శ్రీనివాస్ తెలిపారు। ఈ కార్యక్రమంలో సంగీతం శ్రీనివాస్, గడ్డం నర్సయ్య, జిందం చక్రపాణి, గూడూరు ప్రవీణ్, కాముని వనిత తదితరులున్నారు। కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ప్రజాపాలనలో భాగంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకురావడం జరుగుతుంది। ఇవాళ 325 రోజులు 65 రోజులు సరే ప్రభుత్వాలు అన్నప్పుడు, పార్టీలు అన్నప్పుడు విమర్శల స్థాయిలో ఎంతనే ఉంటాం। ఇలా ప్రవీణ్ గారు ఒక పార్టీలో ఉండొచ్చు, నేను ఇంకో పార్టీలో ఉండొచ్చు, గద్దె ఇద్దరు కూడా మళ్ళీ విమర్శించుకున్నాం అధికంగా ఇవాళ। కానీ ప్రభుత్వాలు అనేవి ప్రజల కొరకుంటాయి, ప్రజల సమస్యల కొరకుంటాయి। ఆ యొక్క విధి విధానంలో లోటుపాట్లను ఎత్తి చూపే విధానమే పార్టీల యొక్క పాత్రత। అది నిజంగా కూడా ఆ విమర్శ విమర్శ అయినప్పుడు తప్పకుండా తీసుకొని పద్మశాలీలకు కావలసిన ప్రతి చిన్న సమస్యను కూడా పరిష్కరించే దిశగా ఇక్కడ ఉన్న మా విప్ ఆది శ్రీనివాస్ గారు కానీ, ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్న నేను కానండి, మా ఇతర కాంగ్రెస్ పార్టీ మిత్రుల యొక్క సహాయ సహకారాలతో తప్పకుండా శాశ్వత పరిష్కార దిశగా మేము కృషి చేస్తానని చెప్పి హామీ ఇస్తున్నారు। ఇవాళ వారే చెప్పాను, ఎక్కడ లేని విధంగా ప్రపంచంతో పోటీ పడే విధంగా ఇలా ఒక కాలేజీ ఏర్పాటు చేయడం జరిగింది। ఇది దేశంలోనే 3వ కాలేజీ। ఆయన సిరిసిల్ల పట్టణం నుంచి ఇంచుమించు 12 మంది స్టూడెంట్స్ ద్వారా అందులో చేరుకోవడం జరిగింది। అంటే మా యొక్క చిత్తశుద్ధి శాశ్వతం వైపు ఉన్నది। ఇలా ఏదో ఇవాళ ఏంటి ఈ సమస్యలకు పరిష్కారం చూపించి మేము ఆహా అనుభవాలు తీసుకునే దిశగా మేము ఇవాళ ఈ యొక్క భావి తరాలు కూడా ఈ వస్త్ర పరిశ్రమను ముందుకు కొనసాగించాలంటే ప్రపంచంతో పోటీ పడే విధంగా ఆ వస్త్ర పరిశ్రమలో ఉన్న మెరుగులను నేర్చుకోవాలి। కాబట్టి అందుకే ఇవాళ ఈ దేశంలో 3వ కాలేజీని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో స్థాపించడం జరిగింది। ఇవాళ ఎవరైనా మన పిల్లలు ఏదైనా ఏ చదువుతైనా కోటి విద్యలు కూటి కొరకే అంటే ఏ చదువుతైనా మనం కూటి సంపాదించుకోవడం కొరకే। కాబట్టి ఇలా మీరు నేర్చుకున్న ఇలా వస్త్ర పరిశ్రమ కానివ్వండి, మేము నేర్చుకున్న ఇలా రైతు కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి కూటి కొరకే। అందులో మెరుగులను సాధించుకొని ముందుకు తీసుకెళ్లే దిశగా మా ప్రభుత్వం 100% మీకు అండగా ఉంటుందని చెప్పి హామీ ఇస్తూ, వస్త్ర పరిశ్రమకు సంబంధించిన ఏ సమస్యనైనా తప్పకుండా మేము ఇలా ఏదో ఇక్కడ జరిగింది ఇప్పటికి కూడా మీరందరూ కూడా ఒకసారి ఆకలింపు చేసుకున్నట్టయితే గతంలో జరిగిన పొరపాటును కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడతారు ఇవాళ। ఎందుకంటే దాని చరిత్ర కూడా తెలుసుకోవాలి మనం। ఇలా మాట్లాడితే రాజకీయ విమర్శ అవుతుంది, ఎందుకంటే ఈ వేదిక పైన నేను రాజకీయంగా మాట్లాడాలని తెలుసుకోలేదు ఇవాళ। కాబట్టి ఏదైతే గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు
ఈ యొక్క పరిశ్రమను ఆదుకోవడానికి అనేకమైన చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే అంత్యోదయ కార్డు ఇవ్వడం కానివ్వండి, ఇవాళ అందులో భాగంగానే కరెంట్ సబ్సిడీ ఇవ్వడం కానివ్వండి, అందులో భాగంగానే ఇక్కడ కార్మికులకు ఉండడానికి ఇల్లు కావాలని చెప్పి ఇంటి పట్టాలు ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా టెక్స్టైల్ పార్క్ స్థాపన నుంచి మొదలుకుంటే అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకునే చర్యలు తప్ప ఇంకొకటి కాదు. ఇవాళ దాంతో పాటు ఇంకా కూడా మెరుగైన ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి, ఈ ప్రాంతంలో ఉన్న వస్త్ర పరిశ్రమను ఇవాళ సమీకృతంగా ఒక పాలిస్టర్ పరిశ్రమను కాదు, పాలిస్టర్ పరిశ్రమతో పాటు కాటన్ పరిశ్రమను కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మనము సమీకృతంగా మీరందరూ కూడా కలిసికట్టుగా ముందుకొచ్చి సూచనలు చేస్తే తప్పకుండా ఆ సూచనలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఆ సూచనలకు అనుగుణంగా మనకు వస్త్ర ఇక్కడ పరిశ్రమను అభివృద్ధి చేసుకోవడానికి ఏమేమి కావాలో మౌలిక సదుపాయాల కల్పన దిశగా మేము ముందడుగు వేస్తామని చెప్పి కూడా మీకు హామీ సంబంధించి ఇతరత్ర వారికి ఈరోజు వారి కార్యక్రమం గతంలో మీకు జీవించినప్పుడు ఇంచుమించు 4 లక్షల వరకు మిగిలిన సందర్భం ఈ ఆయా జిల్లా నుంచి తిరిగి వచ్చి 3 లక్షల రైతులకు ఇంకా 7 లక్షల చీరలు అక్కడ ఉన్నటువంటి దాన్ని కూడా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది కాగానే ఆ డబ్బు కూడా ఇస్తామని అధికారులు చెప్పారు. ఆ విషయాన్ని ఈ వస్త్ర పరిశ్రమ ప్రమాణ సందర్భంగా మీకు చెప్పే ప్రయత్నం చేయమని కూడా వాళ్ళు చెప్పడం జరిగిన మాట సందర్భంగా చెప్తూ అవగాహన తీసుకొస్తున్నాం. అవగాహన వచ్చింది. ఈ 2 నిలబడతాం, మీకు భరోసా ఇస్తున్నాం. రాబో రోజుల్లో తప్పనిసరిగా ఈ ప్రాంతంలో నియంత్రణకు అండగా రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నాకు బాగా తెలిసిన గురువుగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు దేవస్థానం చైర్మన్ గా చెందులు ఎంపీగా ఉన్నప్పుడు నియంత్రణకు సంబంధించిన ఇబ్బందులు జరుగుతున్నాయంటే 13 అంతర్జాతీయ పార్టీ చేపట్టిన కార్యక్రమం భరోసాను ఆనాడే NHPకి సంబంధించినటువంటి 4 రూపాయలకు సంబంధించి ఏదైతే రూపాయలు మనం కట్టాలి, 2 రూపాయలు ప్రభుత్వం ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా అమలు చేసినటువంటిది నాకు బాగా గుర్తుంది. అదేవిధంగా ఈ మధ్యలో మీ వైపు నుంచి డిమాండ్ వస్తుంది. ఈరోజు ఇక్కడ పరిశ్రమ ఇంకా ముందుకు సాగాలంటే NHPని 20 MP ఇస్తే బాగుంటుంది, పక్కన కర్ణాటక డిమాండ్ వస్తుంది. ఆ డిమాండ్ కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇంకో డిమాండ్ వచ్చింది. ఆసాం దగ్గర కూర్చున్నప్పుడు యారంటీకో ప్రాంతంలో వస్తే బాగుంటుందని చెప్పని ఆసాం సమస్యలు చెప్పినప్పుడు కూడా ప్రభుత్వం తీసుకుని వెళ్ళినాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా వెళ్ళినాం. యారంటీకో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కన్నులు తీసుకునేటువంటి అవకాశం ఉంది. త్వరలోనే ఆ అంశం కూడా చెప్పడానికి అవకాశం ఉన్నతాధికారులు దానిపై కసరత్తు చేస్తున్నారు. ఇక్కడ కేవీకే మహేందర్ గారు కానీ నేను కానీ కొన్న ప్రభాకర్ కానీ ఈరోజు కొన్న ప్రభాకర్ కావాల్సి ఉంటే 3 శుభాకాంక్షలు చెప్తున్నాను. ఫోన్ కల్పించి వాటితో మాట్లాడి ఏర్పడేయండి. ఈ రోజు వారు మాటించి నాకు కారణం ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సందర్భంలో ప్రోటోకాల్ రిసీవ్ చేసుకోవాలి. ఆ తర్వాత బయలుదేరుతుంది 3 మనం అనుకుందాం చెప్పంటే 3 గంటలకు ఇప్పుడు ఒక సమావేశం ముఖ్యమంత్రి గారి దగ్గర ఆల్ క్యాబినెట్ మినిస్టర్స్ కొన్ని అంశాలపై చర్చకు రమ్మని వీళ్ళు పిలిపించింది. కాబట్టి రాలేకపోతున్నా నా తరఫున కూడా శుభాకాంక్షలు చెప్పండి. తప్పనిసరిగా అందరూ కూడా నిలబడి చెప్పని వారు చెప్పిన మాట సందర్భంగా ఇద్దరు కూడా నేను తెలియజేస్తూ రాబో రోజుల్లో ఈరోజు వస్త్ర పరిశ్రమకు సంబంధించి ఇంకా మేలైనటువంటి కార్యక్రమాలు తీసుకురావాలనుకుంటున్నాం. రావాల్సిందే అది వీలు కాలే. అక్కడ పూర్ణంలో జరిగినటువంటి సంఘటనలు ఈరోజు ఏదైతే ఈ నేతలకు పని కల్పించాలని మహిళా తల్లులు కూడా సాధించడంలో భాగంగా ఇంచుమించు 30 లక్షల చీరలు 8 కోట్ల మీటర్ల కార్యక్రమం కూడా మాట్లాడడం జరిగిందనమాట. అసెంబ్లీ జరిగినప్పుడు కూడా సందర్భం వస్తే అసెంబ్లీలో కూడా నేతలకు సంబంధించిన బడ్జెట్ వ్యవస్థ కూడా నేరుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఇప్పటికీ నిధులు మంజూరు చేసినాం. అప్పటి వరకు 100 కోట్ల పైసలు వచ్చింది. ఆ మాట అని చెప్పిండు. ఆ తర్వాత మా ప్రైవేట్ సంస్థలు కూడా అనేక సందర్భాల్లో వారు చెప్పినటువంటి మాట కూడా మీరందరూ కూడా గుర్తు చేసుకున్నటువంటి సందర్భం ఉందని వాటి సందర్భాలు చెప్తూ తప్పనిసరిగా రాబో రోజుల్లో మెరుగైనటువంటి పద్ధతుల్లో మెరుగైనటువంటి అవకాశాలను ఈ ప్రాంతాన్ని తీసుకోవడం కోసం ఈ ప్రయత్నం చేస్తుంటాం. రాబో రోజులు అందరూ కూడా గమనిస్తారని చెప్పిన మాట నేర్పిన పెద్దలు కానీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడే శైలజరావు కూడా మాట్లాడినప్పుడు మా దగ్గర దేవాలయ శాఖకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీగా వారు ఉన్నారు. ఈరోజు దీనికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంది కాబట్టి ఒకసారి ఎవరిని వారు కూడా కోరడం జరిగింది. గెట్ టుగెదర్ ఇప్పుడు కూర్చొని మాట్లాడే అవకాశం కూడా ఈ 2-3 రోజుల్లోనే శైలజరావు అంటే మీరు ఎట్లా అవుతుంది కలిసి సంఘాలు ప్రజలు కలిసి
అయినా వాటికి రిక్వెస్ట్ చేసిన 2-3 వస్తున్నారు. ఈ 2-3 రోజుల గెట్ టుగెదర్ వాటితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఏవైతే చర్చించిన డిమాండ్స్ ఉన్నాయో వాటిపైన ఈ టెండెన్సీకి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం నిర్ణయం కాబట్టి ముఖ్యమంత్రి గారు నేర్గాలి దానికి సంబంధించినటువంటి విమర్శలు తెప్పించే ప్రభుత్వం పంపడం ఈరోజు ఈఆర్సీ ద్వారా రావాలంటే ప్రతినిధుల తరఫున మీ ద్వారా ఏకమైన ఈఆర్సీకి ఒక లెటర్ పెట్టిండు. ఈఆర్సీకి సమాచారంగా విమర్శ అడుగుతా ఉన్నారు. రెండు కలుపుకొని ప్రభుత్వం మీద మన ప్రభుత్వం కాబట్టి చెప్పి ఒప్పించి మెప్పించి దాని డిమాండ్లను తీసుకురావడం కోసం కూడా ప్రయత్నం చేసే కార్యక్రమం ఉద్దేశంతో అనుకూల ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా చెప్పడం జరిగిందని మాకు సందర్భం చెప్తూ కర్ణాటకలో ఏ పద్ధతులు ఇస్తున్నారనేది, తమిళనాడు ఏ పద్ధతులు ఇస్తున్నారన్నమాట ఇతరత్ర ఎక్కడైతే ఈ కర్మకాలకు సంబంధించి ఈరోజు మనం చూస్తున్నాం ఎక్కడెక్కడ ఏదో వాటికి సంబంధించినటువంటి కూడా పరిశీలించి వాటికి కూడా ఇక్కడ ఆ కండిషన్స్ లేదంటే అక్కడ ఉన్నటువంటి పేదలకు చేనేతకు ఇచ్చేటువంటి రైతులు ఇతరులకు తీసుకోవడం కోసం తప్పనిసరిగా ఈ పక్షాన నిలబడతామని మాట సందర్భంగా నేను మరోసారి చక్కటి కార్యక్రమంలో అందరూ నిమగ్నమై ముందుకు సాగలని చెప్పాలి. ఈరోజు సమాజము కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. సమాజం అంటేనే కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. ఉదయం ఉంటుంది, రాత్రి ఉంటుంది, అమాస వస్తుంది, పుణ్యం వస్తుంది. అంటే రకరకాలు చలికాలం, వానకాలం, వేసవికాలం అన్నిటికీ తట్టుబడి నిలబడి ముందుకు పోయేటువంటి పరిస్థితులు అందరూ కూడా తీటిగా ధైర్యం ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకుంటూ సరే వచ్చిన ఇబ్బందిని అధిగమిస్తూ ముందుకు పోవడం కోసం ధైర్యంగా మనందరూ కూడా ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా ఒకసారి అందరూ కూడా గుర్తు చేస్తూ ఈరోజు మనం అందరూ కూడా కలిసికట్టుకునే సమస్య ఎదుర్కొని ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతున్న మాట ఈ సందర్భంగా నేను మరోసారి అందరూ కూడా తెలియజేస్తూ మరోసారి భాస్కర్ గారికి వారి బృందానికి దేవగౌడంలో చేనేతకు సంబంధించినటువంటి సర్వసభ సమావేశం వాళ్ళు ఏర్పాటు చేసుకొని రచనలు వాళ్ళు వస్తుంది కాబట్టి ఎక్కడ కూడా వెళ్ళాలి. కాబట్టి నేను నాకు అవకాశం ఇచ్చి నేను ఇంతకంటే ఎక్కువగా మళ్ళీ చెప్పింది చెప్పడం జరుగుతుంది కాబట్టి నేను చెప్పింది చెప్పి కార్యక్రమం చేయకుండా మరో షార్ట్ని ప్రతి ఉంటే మేడం వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకుంటున్నాను. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రానికి చెందిన మీసా లక్ష్మీపతి అని పారిశుద్ధ్య కార్మికుడు గుండెపోటుతో మృతి చెందగా వారి కుటుంబాన్ని మహేందర్ రెడ్డి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు. కుటుంబాన్ని ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ముస్తాబాద్ పట్టణానికి చెందిన మహమ్మద్ నజీర్, మహమ్మద్ బాబ్నియాలు గుండెపోటుతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి పరామర్శించారు. గుండెపోటుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ధైర్యంగా ఉండాలని మనోధైర్యాన్ని కల్పించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు డిటి నరసింహులు మోకాలికి శస్త్రచికిత్స జరగడంతో ఆయనను కేకే పరామర్శించారు. ఇక యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ జెడ్పీటీసీ గుండం నర్సయ్య, మాజీ ఎంపీటీసీ గుండెలి శ్రీనివాస్ గౌడ్, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, నాయకులు తలారి నరసింహులు, ఆరుట్ల మహేష్, తాళ్ల విజయ్, భాను, కర్ణాకర్, దేవిరెడ్డి, అన్నం శ్రీధర్ రెడ్డి, శీల ప్రశాంత్, ఆగుల రాజేశం, పాదుల్, పాప తదితరులున్నారు. ఇల్లంతకుంట మండలంలో హలో అభివృద్ధి కార్యక్రమాలకు మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కొంపల్లి సత్యనారాయణ శ్రీకారం చుట్టారు. ఇల్లంతకుంట మండలంలోని రేపాక తాళ్లపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. అలాగే మండల కేంద్రంలో ఇందిరా మహిళా
శక్తి క్యాంటీన్ ప్రారంభించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన సమావేశ మందిరాన్ని ప్రారంభించి వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశంలో హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని మీకు ఎక్కడా కూడా తరుగు తీయటం ఉండదని, అలాంటివి ఒకవేళ ఉంటే మా దృష్టికి తీసుకురావాలని అన్నారు. రైతులు పండించిన పంటకు న్యాయబద్ధంగా వారికి లాభం జరిగేలా చూస్తామని, ఇంతకు ముందు ఈ సంస్థ ద్వారా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని రుణాలు ఇవ్వటం జరిగిందని ప్యాక్స్ చైర్మన్ చెప్పారని, ఇప్పటికీ కూడా రైతులకు ఈ ప్రభుత్వం రుణాలు ఇవ్వటం అలాగే రుణాలు మాఫీ చేయడం కూడా జరిగిందని, రైతులు బాగుంటేనే అందరూ బాగుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ రొండ్ల తిరుపతి రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరెడ్డి చైతన్య మహేందర్ రెడ్డి, యువజన సంఘాల నాయకులు అంతగిరి వినయ్ కుమార్, మాన్కొండూరు అధికార ప్రతినిధి పసుల వెంకటి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాశం రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఎందుకనంటే 2 లక్షల రుణమాఫీ చేస్తే ఈ యొక్క రైతులు ఇంకా రుణం లేకుండా ఉంటారు, ఫ్రెష్ గా వచ్చే దానితో బకాయి లేకుండా కట్టుకుంటారన్న ఒక ఉద్దేశంతో రైతులకు రుణమాఫీ చేయాలన్న ఉద్దేశంతో వచ్చింది. మరి ఆ రోజు భారతదేశంలో 72,000 కోట్లు మన్మోహన్ సింగ్ చేస్తే ఒక మన రాష్ట్రంలోని 31,000 కోట్లు అప్పులు మన దగ్గర చెల్లి గవ్వ లేకుండా వచ్చిన డబ్బులని కూడబెట్టి రైతు రుణమాఫీ కోసం మేము ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో 1,00,000 రూపాయలు మాఫీ చేయడానికి 10 సంవత్సరాలు తీసుకున్నారు. కానీ మా ప్రభుత్వం అంత టైం తీసుకోదు. వచ్చిన 10 నెలల్లో మేము పనిచేసింది 7 నెలలే, 3 నెలల ఎన్నికలు ఉంది. కాబట్టి మేము తప్పకుండా తీసుకున్నాం, తప్పకుండా చేస్తాం. నీ రుణమాఫీ చేయడానికి జరుపుకోం. ఇక నీ నీటి సదుపాయం, నీ రోడ్లు, నీ పూలపల్లి కానీ ఓగులాపల్లి కానీ ఏదైతే వెంజిపూర్ కానీ బస్సు సౌకర్యం కానీ ఈ ఎలక్ట్రిక్ బస్సు కూడా వస్తుంది. ఇల్లంతకుంట నుంచి హైదరాబాద్ పోవడానికి కొత్త బస్సులు కూడా రేపు ప్రారంభిస్తామేమో అని అనుకుంటున్నాం. మంత్రి గారు వస్తే తప్పకుండా ఈ విధంగా ఇట్లా పోవడానికి ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. కాబట్టి మా ప్రభుత్వంలో మీరు నిలదీయవచ్చు, మమ్మల్ని కడగొచ్చు, అడగవచ్చు, మీకు ఆ స్వేచ్ఛ ఉన్నది. మేము ఆ అప్రజాస్వామికంగా కానీ ఒక నియంతృత్వంగా కానీ పరిపాలన సాగదు. నియంతృత్వం వద్దనుకొని మీరు మమ్మల్ని గెలిపించినారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ రుణమాఫీ గురించి బాధ లేదు. ఇంకా కొన్ని డబ్బులు జమ అయింది, జమ కాలేదు, జమ అయిన తర్వాత ముందు మన బాధ్యత కూడా తెలుసుకోవాలి. అది ముఖ్యం. అంతేగాని ఎంతసేపు ఈయన తీసుకోలేదు, ఆయన తీసుకోలేదు, ఈయన తీసుకోలేదు, సిద్దిపేటలో తీసుకోలేదు. సిద్దిపేటలో రైస్ మిల్లర్లకు భయం. ఎందుకు భయం? హరీష్ రావు గారు రైట్ చేయిస్తారేమో అని అప్పుడు భయపడ్డారు. ఎందుకంటే ఆయనకు వ్యతిరేకంగా పోతే ఆ దాల్ రైస్ మిల్లర్ల మీద అప్పుడు విజిలెన్స్ అధికారులతో రేట్ చేసి ఇబ్బంది పెట్టారు. ఈ ప్రభుత్వంలో విజిలెన్స్ కాదు, వాళ్ళన్నీ కూడా టోకన్ కట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. ఈ ప్రభుత్వంలో తరుగుబట్టు ఉండదు, తరుగు లేదు, తరుగు ఉండకూడదు, తరుగు తీయదు. తీస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటారని రైతు సోదరులందరూ కూడా నేను మనవి చేస్తాను. ఇక వేరే సమస్యలు ఈ బ్యాంక్ అయితే నాకు చాలా చూపించినాడు అన్న, చెప్తుందన్నా. ఎక్కడ ఇనిషియల్గా స్టార్ట్ అయింది 20 సంవత్సరం లోపల, 24 లోపల మరి ఎంత లాభాలు, ఎంత దీర్ఘకాలిక రుణాలు ఇచ్చినాం, స్వల్పకాలిక రుణాలు ఇచ్చినాం, ఈ బ్యాంకుని ఏ విధంగా అభివృద్ధి పదంగా నడిపించడం చెప్పినారు. కాబట్టి చాలా సంతోషం. ఏదైనా ఏ సంస్థ అయినా చల్లకుంటే దాని కింద మనం బ్రతకగలుగుతాం. ఆ సంస్థ నష్టపోతే మనం అందరం కూడా రోడ్ల మీద పడతాం. ఇది మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. అది ఏదైనా కానీ కాదు, అది ప్రభుత్వ సంస్థనా లేకపోతే ప్రైవేట్ సంస్థనా, ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేసి ఈ సంస్థ అభివృద్ధికి రైతులతో పాటు మీరు కూడా సహకరించి ఈ సహకార బ్యాంకుని మీరందరూ కూడా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. 3వ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం సిరిసిల్ల జిల్లా కోర్టు కార్యాలయంలో నిర్వహించారు. రాజీపడ్డ కేసుని ఈ సందర్భంగా పరిష్కరించి వారి జీవితాలకు ఒక మార్గాన్ని చూపారు. జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం సిరిసిల్ల జిల్లా కోర్టు కార్యాలయంలో ఈ రోజు నిర్వహించారు. జిల్లా చర్చ్ ప్రేమలత అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో రాజీపడ్డ కేసుల్ని పరిష్కరించి వారి జీవనానికి ఒక దారి చూపారు. ఈ సందర్భంగా ప్రేమలత మాట్లాడుతూ రాజీ మార్గం ద్వారా సమస్యల్ని పరిష్కరించుకుంటే సమయంతో పాటు డబ్బు వృధా కాకుండా ఉంటుందని అన్నారు. ఈ లోక్ అదాలత్ లో భార్యాభర్తల కేసులు, బ్యాంకు రికవరీ కేసులు, చిన్న చిన్న గొడవలు కేసులకు సంబంధించిన వాటన్నింటినీ రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి రాధిక జైస్వాల్, జూనియర్ సివిల్ జడ్జి ప్రవీణ్ కుమార్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి సృజన, లోక్ అదాలత్ సభ్యులు చింతాజ భాస్కర్,
బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సంజీవరెడ్డి, అదనపు ఎస్పీ అంజయ్య, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తదితరులున్నారు. 4 benches formed today at Sirsila and 1 bench at Vemlavada. We are taking all possible steps for settling more number of cases in Lok Adalat. Our Honorable Chairman Madam has also monitored each day the status report of disposal of cases which were settling in Lok Adalat and gave necessary advice indeed either online or physically so that more number of cases are settled in Lok Adalat. District Legal Service Authority Sirsila under the aegis of National Legal Service Authority and Telangana State Legal Service Authority have taken all possible steps by conducting meeting with all the stakeholders for success of Lok Adalat. And our Honorable Chairman Madam is kind enough to see that even refreshments are provided in this long, whoever the litigants are coming from long distance today. Now I request Honorable Chairman Madam to give your valuable advice Madam to this gathering and also give award copies with your precious and divine hands to the public who are settling their cases today. Thank you Madam. నేషనల్ లోక్ అదాలత్ అంటే జాతీయ లోక్ అదాలత్ 3వ జాతీయ లోక్ అదాలత్ ఈ సంవత్సరంలో జరుగుతున్న 3వ జాతీయ లోక్ అదాలత్ ఈరోజు జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ జాతీయ లోక్ అదాలత్ అనేది జరుగుతుంది. ఈ లోక్ అదాలత్లో అన్ని రకాల క్రిమినల్, కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్, రాజపడదగ్గ క్రిమినల్ కేసెస్, అదేవిధంగా అన్ని రకాల సివిల్ కేసెస్, అదేవిధంగా భార్యాభర్తల కేసులు, మెయింటెనెన్స్ కేసులు, మోటార్ వెహికల్ కేసులు, అన్ని రకాల కేసులు ఇక్కడ సెటిల్ అవుతాయి. అదేవిధంగా బ్యాంక్ కేసులు, బ్యాంకులో కూడా మీరు లోన్ తీసుకొని ఉంటే ఆ 1 టైం సెటిల్మెంట్ కేసులు అన్నీ కూడా ఇక్కడ సెటిల్ అవుతాయి, పిఎల్సీలు సెటిల్ అవుతాయి. ఇక్కడ ప్రతి 3 నెలలకు ఒకసారి జరిగే ఈ లోక్ అదాలత్లో మీరు కనుక కేసులు సెటిల్ చేసేసుకుంటే మీకు మళ్ళీ దీనిపైన అప్పీల్ ఉండదు. అదేవిధంగా మీరు సివిల్ కేసెస్ కనుక సెటిల్ చేసుకుంటే మీకు కోర్ట్ ఫీ వాపసు ఇవ్వబడుతుంది. అది కాకుండా క్రిమినల్ కేసెస్లో చిన్న చిన్న తగాదాలు, భూ తగాదాలు, గట్టు పంచాయతీలు, వీటన్నిటికీ సంబంధించి సాధారణంగా కేసులు ఉంటాయి. క్రిమినల్ ఉంటాయి, సివిల్ ఉంటాయి. నేను రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ, ఇక్కడ ఉన్న కక్షిదారులందరికీ నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న తగాదాలన్నీ కూడా మీరు ఇంకా మీ సమయము, మీ డబ్బులు వృధా చేసుకోకుండా ఈ లోక్ అదాలత్లో సెటిల్ చేసేసుకొని మీరు మీ టైంని, అదేవిధంగా మీ డబ్బుని ఆదా చేసుకుంటారని చెప్పేసి తద్వారా మీరు ఏంటంటే ఇంకా మళ్ళీ కోర్టుల చుట్టూ తిరిగే పని ఉండదు. ఒకసారి సెటిల్ చేసుకున్న కేసులు మళ్ళీ తెరవబడవు, అవి వాటి మీద అప్పీల్ ఉండదు. సో మీరందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి నేను అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా మన సెక్రటరీ గారు చెప్పినట్టు మనం ఇప్పటి వరకు కూడా పోయినసారి కంటే ఎక్కువ కేసులు సెటిల్ చేశాము. ఇప్పుడు వరకు అయిన నెంబర్ ఎక్కువ ఉంది. ఇదేంటంటే ప్రజల్లో ఉన్న అవగాహనని తెలుపుతుంది. సో మన రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున మనం చేస్తున్న ఈ రకమైన ప్రజల్లో అవేర్నెస్ని ఏదైతే పెంచుతున్నామో దాని మూలంగా ఈరోజు మన కేసులు అనేది సెటిల్మెంట్ ఎక్కువగా అవుతున్నాయని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఈ విషయంలో నేను రాజన్న సిరిసిల్ల జిల్లాకి సంబంధించిన అందరూ కక్షిదారులు ఎవరైతే సెటిల్మెంట్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అడ్వకేట్లు, పోలీసులు, అదేవిధంగా ప్రెస్, వీరందరి సహకారంతో మనం ఈరోజు నేషనల్ లోక్ అదాలత్ జరుపుకుంటున్నాము. మీరు ఎప్పుడు కూడా ఈ 3 నెలలకు ఒకసారి వస్తుంది లోక్ అదాలత్ అని ఉండదు, ప్రతిరోజు లోక్ అదాలత్ జరుగుతుంది. సో మీరు ఎలాంటి క్రిమినల్, సివిల్ కేసులు ఉన్నా మీరు సెటిల్ చేసుకోవాలనుకుంటే ఎప్పుడైనా సెటిల్ చేసుకోవచ్చు. అది ఒకటి అందరికీ మీరు ఇంకా తెలియజెప్పాలి. మీరు తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పాలి. ఈ కోర్టుల చుట్టూ తిరిగి మీ సమయాన్ని వృధా చేసుకోవడం తగ్గించుకొని మీ కేసుల్ని సెటిల్ చేసుకుంటారని చెప్పేసి నేను అందరినీ కోరుతా ఉన్నాను. అందరికీ థ్యాంక్ యూ. తంగలపల్లి మండలం కేసీఆర్ నగర్ లో వైద్యుల ఆధ్వర్యంలో సంపూర్ణ క్యాన్సర్ అవగాహన మరియు క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తంగలపల్లి మండలం కేసీఆర్ నగర్ లో వైద్యుల ఆధ్వర్యంలో సంపూర్ణ క్యాన్సర్ అవగాహన మరియు పరీక్ష కార్యక్రమాన్ని, వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇంకా ముఖ్యంగా మహిళలకు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అనంతరం క్యాన్సర్ ఎందువల్ల వస్తుంది, దానికి గల కారణాలు ఏంటి అంటూ డాక్టర్లు వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి హాజరయ్యారు. వీరి వెంట డిఎంహెచ్ఓ డాక్టర్ వసంతరావు, డాక్టర్ ఎంజల, డాక్టర్ నాయిమా, డాక్టర్ చతుర్విధి,
డాక్టర్ శోభారాణి, డాక్టర్ స్నేహ, డాక్టర్ రేఖలు పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ సాధించాలి మనం, ఒక విద్యావంతమైన తెలంగాణను సాధించుకోవాలి మనం అని చెప్పి, అలాగే రైతు లేనిదే రాజ్యం లేదు కాబట్టి ఆ రైతు రాజ్యాన్ని ఏర్పరచుకోవాలని చెప్పి వివిధ విభాగాల్లో వారి యొక్క ఎనలేని కృషి చేస్తున్న టీడీఎఫ్ వారికి కూడా నా మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవాళ నేనే ఇప్పటివరకు ఇందులో 3 ప్రోగ్రాంలో పాల్గొన్న ఇంతవరకు. ఎందుకంటే రాజేశ్వర రెడ్డి గారు మన ప్రాంతం వాడు, ముస్తాబాద్ మండలం యొక్క ముద్దుబిడ్డ. వీరు పక్కనోళ్ళు కాదు, వీళ్ళు కూడా మన పక్కనోళ్ళే, వాణి గారు కూడా. కాకపోతే కొంచెం పక్కన వస్తుంది ఊరు అంతే. మాతారెడ్డి పక్కన వస్తుంది, అటు బార్డర్లు వస్తుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ ప్రాంత అభివృద్ధికి వాళ్ళు చేస్తున్న కృషి నిజంగా కూడా అభినందనీయమేలా. క్యాన్సర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక మహమ్మారిలా వ్యాపిస్తుంది. వ్యాపించడానికి కారణాలను పెద్దలు చెప్పారు. అలా అది మన అలవాట్లు మారుతున్న అలవాట్లలో, ప్రపంచీకరణ జరుగుతున్న సందర్భాల్లో అనేకమైన అలవాట్లు మారుతున్నాయి. ఇవాళ ఆహార వ్యవహారంలో కానీ, మన నిద్రలో కానీ, వాడుతున్న వస్తువుల్లో కానీ, ఇవన్నిటిలో కూడా అనేకమైన మార్పులు జరిగి ఇవాళ ఆ మార్పులకు అనుగుణంగానే మన శరీరాల్లో కూడా మార్పులు జరిగి మన యొక్క అవయవ భాగాల్లోని అణువులు కూడా మార్పులకు గురై ఇవాళ ఈ యొక్క క్యాన్సర్ కణాలు కూడా మన బాడీలోకి వస్తుందనే విషయాన్ని పెద్దలు చతుర్వేది గారు ఇంతవరకు మనకు చెప్పడం జరిగింది. ఇవాళ ప్రకృతిని రక్షిస్తే ప్రకృతిని మనం రక్షిస్తుందని చెప్పి ఇంతవరకు మాట్లాడిన పెద్దలందరూ కూడా మనకు చెప్పారు. ఇవాళ అందుకే వీటన్నిటికి కూడా అల్టిమేట్గా సొల్యూషన్ ఒకటి ఏంటంటే ప్రకృతిని మనం కాపాడుకోవాలి, ప్రకృతి మనల్ని కాపాడుతుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అలా కానీ ఈ యొక్క యంత్రీకరణ ప్రపంచంలో, ఈ పోటీ ప్రపంచంలో పోటీపడి ఇవాళ శబ్ద కాలుష్యాన్ని పెంచుకుంటున్నాం. అమెరికా పోవాలంటే ఇంతకుముందు సంవత్సరాల తరబడి పోయేటోళ్ళు ఇప్పుడు ఇలా ఒకడేమో 36 గంటలు నేను అమెరికా తీసుకెళ్తా అంటే ఇంకో ఎయిర్లైన్స్ నేను 24 గంటలనే తీసుకెళ్తా అంటాడు. అంటే ఆ స్పీడ్ పోవడానికి ఎంత శబ్దాన్ని మనం పెంచాల్సి వస్తుందో ఒకసారి ఊహించుకోవాలి. అదే మాదిరిగా ఎంత ఇంధనాన్ని కూడా మనం ఈ యొక్క వాతావరణంలోకి పంపి ఈ వాతావరణాన్ని కలుషితం చేస్తాం కూడా మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. ఇటువంటి తరుణంలో మన స్వీయ నియంత్రణ ద్వారా మనకే నియంత్రణలు పెట్టుకొని మన ఆరోగ్య సూత్రాలను మనమే కాపాడుకుంటూ పాటించుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. అలా పెద్దలు వాళ్ళు చెప్పినట్టు నిజంగా కూడా ఇవన్నీ కూడా చాలా కష్టంతోనే, చాలా ఎక్స్పెన్సివ్ టెస్టులు ఇవన్నీ కూడా అవగాహన కల్పించాలని చెప్పి ఇవాళ ఇంత ఎక్స్పెన్సివ్ టెస్టులను కూడా మొన్ననే ప్రభుత్వ సహాయ సహకారాలతో పెద్దలు మన డిఎంహెచ్ఓ గారు సిరిసిల్ల పట్టణంలో ఇదే ఎంజే క్యాన్సర్ హాస్పిటల్ వారి యొక్క సహాయ సహకారాలతో ఒక క్యాన్సర్ అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. అక్కడ కూడా నిజంగా కూడా చూయించుకోవాలంటే నాకు క్యాన్సర్ ఉందని చెప్పుకోవడానికి చాలామంది సిగ్గుపడతారు. ఇంకోటి ముఖ్యంగా మహిళలు చూయించుకోవాలంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నట్టు అవపడుతుంది వాళ్ళ. కాబట్టి ఇంతకుముందు పెద్దలు చతుర్వేది గారు చెప్పినట్టు మనమే వాళ్ళని ప్రోత్సహించాలి, మనమే వాళ్ళని ప్రేరేపించి మీరు చూయించుకోండి ఏం కాదు. ఎందుకంటే ఇలా ముక్కై వంగ అనేది మానవ వంగన అని చెప్పి ఎందుకంటే అనేక సార్లు మనం చదివినాం ఇవాళ. కాబట్టి ఇలా మరి మొదటి దశలో ఉన్నదాన్ని తీసివేయడం చాలా సులభం. ఇవాళ వారే స్వయానుభవం చెప్పారు. ఇలా నా పెద్ద పేరు క్యాన్సర్ వస్తే నాకు ఇలా క్యాన్సర్ కరోనా లేకుండా పోయినాయి, నేను మొదట్లోనే గుర్తించాను కాబట్టి 1వ 2వ స్టేజ్లో గుర్తించుకున్నాను కాబట్టి ఇవాళ నేను మళ్ళీ ఆరోగ్యంగా ఉన్నానని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి 1వ స్టేజ్లో ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్ల ద్వారా ఏ స్టేజ్లో ఉందో మనకు తెలియడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా కూడా కండక్ట్ చేస్తాం. అవగాహన రావాలి. పెద్దలు వారు బాధపడాల్సిన అవసరం లేదు చతుర్వేది గారు, ఎందుకంటే వారి అనుభవాన్ని రంగరించి చెప్తున్నారు, వాళ్ళ తాపత్రయాన్ని వాళ్ళు చెప్తున్నారు. కానీ సమాజంలో ఉన్న అనేకమైన రుగ్మతలు సమాజంలో ఉన్నాయి. ఆ సమాజంలో ఉన్న రుగ్మతల నుంచి ఈ మహిళలు బయటికి రావాలంటే ఇంకా కూడా సమయం పడుతుంది. కాబట్టి మీరు మీ యొక్క నిరంతర కృషిని మీరు కొనసాగించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, అలాగే టీడీఎఫ్ వారు కూడా ముందుకు రావాలని చెప్పి ప్రభుత్వ బాధ్యతగా ఆరోగ్య తెలంగాణ వైపు పోవడానికి మేమందరం కూడా మా వంతు సహాయ సహకారాలు మా గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి దీనికి కావలసిన సహాయ సహకారాలు అందించడానికి మేము కూడా
తప్పకుండా మా వంతు కృషి చేస్తామని చెప్పి హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన టీడీఎఫ్ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఇంత పెద్ద ముందుంటాను, మీ ఆరోగ్యాన్ని మేము కాపాడుతానని చెప్పి వస్తున్న పెద్దలు డాక్టర్ చతుర్వేది గారికి, అలాగే విశ్వప్రసాద్ గారికి, ఎంజే క్యాన్సర్ హాస్పిటల్ గారికి, అదే మాదిరిగా అనేకమైన సిరిసిల్ల సెస్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల నృత్యాలు ఆహుతులను ఆకర్షించాయి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు, ప్రథమ సంవత్సరం విద్యార్థులను కళాశాలలోకి ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ వనజా కుమారి అధ్యక్షతన వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి లక్ష్మీరాజం హాజరయ్యారు. ప్రస్తుత సమాజంలో మహిళలు, బాలికల పట్ల జరుగుతున్న దురాగతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మొబైల్ ఫోన్లు మనకు అవసరం ఉన్న మంచి సమాచారాన్ని మాత్రమే ఉపయోగించుకోవాలని, తమ పరిధికి మించి ఉపయోగించరాదని అన్నారు. ఇక మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ రోజా మాట్లాడుతూ మహిళల మరియు బాలికల హక్కుల గురించి, చట్టాల గురించి తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ వనజా కుమారి మాట్లాడుతూ ముదితల్ నేర్వేగ రాని విద్య కలదే ముద్దరా నేర్పించినన్ అని ఒక మహానుభావుడు అన్నట్లు మహిళలు నేడు అన్ని రంగాల్లో విజయం సాధిస్తున్నారని, విద్యార్థులు చదువును కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని, అమ్మాయిలు మొబైల్ ఫోన్లకు బానిసలు కాకుండా మంచి క్రమశిక్షణతో చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థుల నృత్య ప్రదర్శనలు కార్యక్రమాన్ని హోరెత్తించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్స్ మురళి, సీతారాం, శ్రీనివాస్, సునీత, ప్రవీణ్ కుమార్, నవీన్ కుమార్, అఫ్రోజ్, సుల్తానా, జబీవుల్లా, ఎం సునీత, గంగరాజు, భూపాల్, అనిత మరియు అఫీజ్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. మనం ప్రయాణం చేసేటువంటి క్రమంలో ఇవాళ ఇది అడ్డంకిగా మారుతుంది. సో ఆ మొబైల్ స్క్రీన్ని మనం ఎంతవరకు చూడాలి, అందులో వచ్చేటువంటి లోపభూయిష్టమైనవి కావచ్చు, మోసపూరితమైనటువంటి ప్రకటనలు కావచ్చు, ఎంతవరకు వాటిని నమ్మాలి, ఎంతవరకు వాటిని చూడాలి అనేది అక్కడనే వదిలేయాలి. తర్వాత మనల్ని ఇంకొకరు చూస్తున్నారా, మనకి ఎన్ని లైక్స్ వచ్చాయి, మనల్ని ఎంతమంది ఫాలో అవుతున్నారు అవసరం లేదు. వాటితో మనకి ఎలాంటి ఉపయోగం లేదు. సో ప్రస్తుతం మనకు ఉన్నటువంటి విలువైన అంశం ఏంటిది, చదువుకోవాలి. మన నాలెడ్జ్, మనం ఎంపిక చేసుకున్నటువంటి రంగంలో మనం 100% సబ్జెక్టుని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో అలాగే మనకు ఇంపార్టెంట్ ఎవరు అంటే మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు. వాళ్ళందరినీ కూడా మనం చక్కగా చూసుకోవాలి. వాళ్ళు ఎంతో కష్టపడి కూలి పని చేస్తుండవచ్చు, ఉద్యోగం చేస్తుండవచ్చు, వ్యవసాయం చేస్తుండవచ్చు. వాళ్ళు మీకోసం కష్టపడుతున్నారు. వాళ్ళ రెక్కల కష్టం మీద మీరు ఇవాళ ఇక్కడ ఉన్నారు. మీరు ఏదైనా ఉంటే ప్రేమతో అడగాలి, అంతేకాని ఎక్కువగా మారాం చేయడము, అతి కావాలనుకోవడం, పెద్ద మొబైల్ కావాలి, పెద్ద ల్యాప్టాప్ కావాలి, పెద్ద పెద్ద డ్రెస్సులు కావాలి, ఫ్యాషన్ డ్రెస్సులు కావాలి. సో ఉంటాయి, ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి. బట్ మన వాళ్ళ స్థాయి ఏంటిది, వాళ్ళు ఈ పండగకి ఎంత ఖర్చు పెట్టగలుగుతారు, నెక్స్ట్ పండగకి ఎంత ఖర్చు పెట్టగలుగుతారు, రెంట్ ఎంత కట్టాలి, పోయి రావడానికి ఎంత ఖర్చు. సో అన్ని విషయాలు ఆలోచన చేయాలి. సో అన్ని విషయాలు ఆలోచన చేసి వాళ్ళకి భారంగా మనం మారొద్దు. మనకున్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్కువగా అట్రాక్ట్ చేసేది మరొకటి ఏంటంటే ఆటో డ్రైవర్లు, ఆటోలు, సౌండ్స్, ఇవి మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. సో వీటి జోలికి వెళ్ళిపోతే మన లైఫ్ని కిందికి వెళ్తూ ఉంటుంది. సో మన లైఫ్ మనం ముందుకు వెళ్ళాలి అని అంటే మంచి ఆలోచన ఉండాలి, మంచి ఆలోచనలతోటి ముందుకు వెళ్ళాలి. సో చిన్నటువంటి విషయాలు, ప్రేమకు, ఆకర్షణలకు లోనైపోతే మన జీవితం ఇక్కడితోటే ఆగిపోతుంది. సో ఆగిపోయి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంటుంది, ఇంకా ప్రమాదంలోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. సో కాబట్టి వీటన్నింటినీ మీరు గమనంలో తీసుకొని సో మనం చేయాల్సినటువంటి పనులు ఏంటంటే ఫస్ట్ సెల్ఫ్ డిసిప్లిన్, అవాయిడ్ మొబైల్, అవాయిడ్ అదర్ థింగ్స్, అవాయిడ్ లవ్ అట్రాక్షన్. సో ఫోకస్ ఆన్ స్టడీస్, ఓన్లీ ఫోకస్ ఆన్ యువర్ కెరీర్. సో మీరు కెరీర్లో మంచిగా ఉంటే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. మీకంటే ముందు మీ అమ్మ నాన్నలు చూస్తారు మంచి వాళ్ళు ఎవరు అనేది. వాళ్ళు అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి మీకు ఇష్టమైన వాళ్ళని, నచ్చిన వాళ్ళని వాళ్ళు ఎంపిక చేస్తారు. పచ్చి అబద్దాల కోర్లు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ లని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ విమర్శించే స్థాయి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్యకు లేదని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుమ్మటి నర్సయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్ బాయ్లు తీవ్రంగా మండిపడ్డారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సయ్య, బండారి బాలరెడ్డి, షేక్ గౌస్, రాజు బాబు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కాకపోతే మాట్లాడుకుంటా వట్టి మాటలు మాట్లాడు మానుకోండి. ఇకనైనా మంచి మాట మాట్లాడుకునే విధానం నేర్చుకొని మాట్లాడండి. మేము చేసినవన్నీ తప్పులు జరిగినవి వాస్తవమే. మేము అన్నయాన్ని ఏవి నెరవేరలేదు, ఏవి చెప్పినవన్నీ చేయలేదు. కానీ మళ్ళా మంది మీద రుద్దే మాటలు మాట్లాడితే మేము కూడా ఊరుకోం.
మేము మంచి వినయంగల పార్టీ ఏదన్నా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ. అది ప్రజలకు తెలుసు, మీకు కూడా తెలుసు. కాకపోతే మీరు ఒక పార్టీ పైన ఉన్నారు కాబట్టి మీరు అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి మాట్లాడుతూ నేర్చుకుంటూ మీరు మీ పార్టీ ఏం తప్పు చేసినా నిలదీసే స్థాయిలో లేరు కాబట్టి అందరూ బీఆర్ఎస్కు తొత్తులై అప్పుడు ఉన్నారు. కానీ మేము అట్లా కాదు. మా రేవంత్ రెడ్డి గారు ఏ మాట అయితే ఇచ్చిందో మాట తప్పకుండా మడివే తిప్పకుండా నెరవేర్స్తాడు. అవన్నీ మీరు చేసిన అప్పులు ఉన్నా కూడా వాటికి వడ్డీని కట్టుకుంటైనా మేము ఏం చేయాలో అది చేసుకుంటూ వస్తున్నాం. మీరు అంటారు రైతు బంధు ఇవ్వండి, మీరు ఇంక ఇవ్వలేదు అని. మేము ఒకసారి ఇచ్చినాం, ఇప్పుడు ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాం. కొత్తగా అప్పుడు మీరు ఏం చెప్పుకున్నారు, కొత్తగా ఏర్పడ్డాం. అవునా అన్నయాన్ని అయితే అని కేసీఆర్ చెప్తున్నా. అన్నయాన్ని అవును కాదు, నోటి నుంచి అంటే తప్పకుండా పనిచేయాలి. మేము చేసి మేము ఐదు సంవత్సరాలు మా పరిపాలన ఉంటుంది. ఇప్పుడే ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాలే. ఎందుకు ఆగమవుతున్నంతా ఏ ఒక్కటి తప్పకుండా పనిచేసి నిరూపించుకుంటాం. నెక్స్ట్ కూడా మళ్ళీ మా గవర్నమెంటే మళ్ళీ వస్తుంది. మీ మాటలు నమ్మరు. మేము 4 సంవత్సరాల వరకు మా కాంగ్రెస్ పార్టీ ఎలా పనిచేసింది అనేది ప్రజలు చెప్తారు మీకు. అప్పుడు మీ పార్టీ ఏమాత్రం లేకుండా ఖాళీ అయిపోతుంది. మేము ఎక్కువ చెప్పుడు అవసరం లేదు. మీరు మాట్లాడిన విధానం, మాట్లాడే మాటలు ఆదిశ్రీనన్న స్థాయికి మాట్లాడే నీది కాదు, నీ స్థాయి కాదు. నువ్వే చెప్పుకుంటున్నావు నా స్థాయి కాదు కావచ్చు, కానీ నేను మాట్లాడుతున్నాను. అవి మాట్లాడు కాదు. మనం ఎవరము, ఏ స్థాయిలో మనం లేవలు, ఏ స్థాయి వరకు మనం మాట్లాడాలి అనేది నేర్చుకొని మాట్లాడాలి. అగాధం మాట్లాడితే అయిపోదు. ఒక విధానం అనేది ఉంటుంది, దానికి కూడా మాట్లాడే విధానం ఉంటుంది. కేటీఆర్కి మాట్లాడే స్థాయి ఆదిశ్రీనన్న మాట్లాడే సమాధానం. జిల్లా అధ్యక్షుడు ఆగే కావచ్చు, ఇంకొక ఆయన కావచ్చు, మీరు మారడం లేదు. మేము ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా కానీ మీ అహంకారం తగ్గడం లేదు. ఇలా ఆది సీనన్న అనేటువంటి వ్యక్తి ఎమ్మెల్యే గెలవక ముందు ప్రచారానికి ఎట్లయితే ఊరూరు తిరిగిండో ఇప్పుడు కూడా ప్రతి ఊరూరు తిరుగుతుండు. ఆయనను తిరుగుమని చెప్పేటువంటి స్థాయి ఇలా ఆగన్న కాదు కదా. ఈ జిల్లా లోపలనే ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకుడు కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆయన కష్టపడేటువంటి విధానం ఇలా రాష్ట్ర ప్రభుత్వం లోపలనే ఒక కీలకమైనటువంటి విదేశాల లోపల చనిపోతే ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలే ఎవరికి కూడా. ఇలా ఆయన గలుపు లోపల ఏ ఒక్క కార్మికుడు చనిపోయినా 5 లక్షల రూపాయల బీమా తీసుకురావడానికి ఇలా ప్రయత్నం చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఇలా ఆదిశీనని చెప్పుకోవచ్చు. ఆయన చేసేటువంటి నిర్ణయాలు కానీ, ఆయన మాట్లాడేటువంటి విధానం కానీ, ఆయన పద్ధతుల పైన మీరు మాట్లాడడం నిజంగా కూడా దయ్యాలు వేదాలు మళ్లించినట్టుగా ఉంటాయి తప్ప వేరే కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆగన్న కాదు, రానున్నటువంటి కాలం లోపల బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల ఆయన స్థాయికి కూడా కనీసం కూగరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఆయన పైన మాట్లాడినట్లయితే మా అభిమాన నాయకుడు ఇలా సిరిసిల్ల నియోజకవర్గానికి కూడా ఎక్కడ ఆపద వచ్చినా, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలిగినా ముందుండి మాట్లాడి మొత్తం టోటల్గా జిల్లాను శాసిస్తున్నటువంటి వ్యక్తిగా ఎదుగుతున్నటువంటి తరుణం లోపల కేటీఆర్ మీద మాట్లాడిండు, కేసీఆర్ మీద మాట్లాడిండు. కులం బంగారం ఇస్తామని చెప్పిన ఇస్తారా? ఇప్పుడే తొందరలేదు, అన్ని ఒకటి మీద ఒకటి అవుతున్నాయి కదా. మీరంతా కాలికుండానే పెడుతుంది. ఇక్కడ ఇచ్చింది లేదా, చేసింది లేదా. ఇక్కడ మొత్తం ఉన్న అప్పులన్నీ కొప్పులు పెట్టి ఇక్కడ ఇయ్యాలంటే కేసీఆర్ అన్నట్టు దళితునికి 5 ఎకరాల భూమి ఇస్తానన్నాడు, ఇచ్చిండా? 10 లక్షల దళిత బంధు ఇస్తానని ఇచ్చిండా? బీసీ బంధు పెట్టి ఇచ్చిండా? మీ అబద్ధాలు. ఒకవేళ దళితుని కనుక ముఖ్యమంత్రిని చేయకపోతే మెడ కోసుకుంటా కేసీఆర్. మరి మీ అబద్ధాలను లెక్క పెడితే 99 కాదు 1000కి 1100 అవుతాయి. మీ అబద్ధాల ముందు మేము మాట్లాడిందనయ్యా. మేము ప్రజలకు హామీ ఇచ్చినాం, చేసుకుంటున్నాం, ఒక్కొక్కటి చేసుకుంటున్నాం. ప్రజలు కూడా ఇలా ఆశీర్వదిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ప్రకారంగా ఒక్కొక్కటి చేసుకుంటున్నారని చెప్పి ప్రజలందరూ కూడా ఇలా కాంగ్రెస్ వైపు చూస్తున్నటువంటి తరుణం లోపల మీకు దిక్కు దిశ దశ ఏది కూడా లేనటువంటి సమయం లోపల ఆత్మస్థైర్యం కోల్పోయి ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం కాక ఏమైనా రైతు భరోసా ఇస్తలేడు చెప్పిన ముఖ్యమంత్రి సాక్షాత్తు ప్రకటించాడు. దసరాకు రైతు భరోసా ఇస్తా తప్పకుండా రైతుల కానీ చెప్పినాక ఇంకా రైతు భరోసా ఏది? రైతు భరోసా మీరు
ఎన్ని మాటలు మాట్లాడి ప్రజల్లో ఏదో సానుభూతి పొందాలని చూస్తారు కానీ అది నెరవేరదు మీ లక్ష్యం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే పంపిణీ చేయాలని, అలాగే పంపిణీ చేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో సర్వే చేసి అనర్హులను తొలగించాలని సెప్టెంబర్ 30న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపడుతున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ తెలిపారు. ఈ రోజు బీవై నగర్ లోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ మాట్లాడుతూ ఈ నెల 30న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు డ్రాలో ఇండ్లు రాని వాళ్ళందరికీ మరియు డ్రాలో వచ్చి కూడా డబుల్ బెడ్రూమ్ అందించని వాళ్ళందరినీ వెంటనే ఇండ్లు అందించాలని కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని సిపిఎం ఆధ్వర్యంలో చేయడం జరుగుతుందని, గత ప్రభుత్వం ఎన్నో సర్వేలు చేసి ఎంపిక చేసి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఆశలు కల్పించి చివరకు ఆశలు అడియాసలు చేయడం జరిగిందన్నారు. పోరాటం సందర్భంగా డ్రాలో రాని వాళ్ళందరికీ స్థలం ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కోసం అందిస్తామని చెప్పి సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ 44 మందికి ఇంటి స్థలాల పట్టాలు అందించారే తప్ప స్థలాన్ని చూపించలేదని, పేదవాడికి ఇల్లు అనేది ఆత్మగౌరవంగా ఉంటుందని అన్నారు. ఇక ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూడటం జరుగుతోందని, కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లోనే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం వచ్చి 10 మాసాలు అవుతున్నా ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ చేపట్టడం లేదని, సిరిసిల్లలో నిర్మాణం పూర్తయి ఉన్న దాదాపు 250 ఇండ్లు పంపిణీ చేయకుండా అలాగే నిరుపయోగంగా ఉన్నాయని, అవి అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారుతున్నాయన్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోడం రమణ, నక్క దేవదాస్, నల్లబాబు, కోడం శివ, కోసరి సత్యనారాయణ, సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు. 44 మందికి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి తీరా పట్టాలు ఇచ్చిన వాళ్ళకు కూడా మరి స్థలాలు చూపించలేదు, దాని మీద ప్లాట్ నెంబర్ కూడా వేయలేదు. అప్పుడు ఆ సందర్భంగా మేము వారం 10 రోజులే మొత్తం మందికి అందిస్తామని చెప్పడం జరిగింది. మరి దాని తర్వాత ఎలక్షన్ రావడంతో మొత్తం మరి అవి ఆగిపోయిన పరిస్థితి ఉంది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళకు సంబంధించిన విషయాన్ని ప్రస్తావన తీసుకొస్తలేరు. మరి కొత్త ప్రభుత్వం ఏర్పడింది, మరి ఇప్పుడు మళ్ళా వాళ్ళ సమస్య కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి మరి డ్రాలా వచ్చిన వాళ్లకు డ్రాలా ఏదైతే అర్హులుగా గుర్తించి డ్రాలా రాని వాళ్ళందరికీ కూడా మరి వెంటనే వాళ్ళకి న్యాయం చేయాలని, వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని, కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో 200-250 దాకా అవి వెంటనే పంపిణీ చేయాలని సోమవారం నాడు ఉదయం కలెక్టర్ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ధర్నాకు ఎన్ఏ వచ్చిన వాళ్ళు, అట్లాగే డ్రాలో రాని వాళ్ళందరూ, అట్లాగే పట్టాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మరి ఆ ధర్నాను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే మళ్లీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం మళ్ళీ కొత్త కమిటీలు వేసి కొత్తగా సర్వేలు చేసి మరి కొత్త వాళ్ళకి నచ్చిన వాళ్ళకు మళ్ళా ఇచ్చే ప్రక్రియ కొనసాగిస్తుంది. కాబట్టి మరి ఆ రకంగా చేస్తే మరి ఇంతకాలం మనం ఇన్ని రకాల సర్వేలలో పాల్గొని మరి సెలెక్ట్ అయ్యి మరి అన్ని రకాల అర్హత ఉండి కూడా మనం మళ్లీ వెనుకబోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాందుకు, ఎందుకంటే వీళ్లకు ఎవరైతే ప్రభుత్వం గత ఎన్నోసార్లు సర్వే చేసి సెలెక్ట్ చేసిందో వాళ్ళందరినీ మొదటి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ మీరు ఎవరైనా చేసే సర్వే చేసుకోవాలని తెలియజేయడం కొరకు వీళ్ళకి న్యాయం చేసిన తర్వాత మొదటి ప్రాధాన్యత వీళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఏవైతే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మళ్లీ సర్వే మళ్ళీ అందరితోటి కలగంపులు చేస్తే మరి వీళ్ళకి అన్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే సెలెక్ట్ అయినరో అర్హులుగా గుర్తించారో డబుల్ బెడ్రూమ్ డ్రాలో రాకపోయినా వచ్చిన వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని డిమాండ్ తోటి ధర్నా జరుగుతుంది. కాబట్టి పెద్ద సంఖ్యలో మరి అందరు పాల్గొనాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే మళ్ళొకసారి మనం గతంలో చేసిన విధంగా పోరాటం చేస్తేనే మనకు న్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి ఆ రకంగా మనం ఎవరింట్లో వాళ్ళు ఉంటే మరి ఇది అంతా మళ్ళా కొత్తగా మరి రకరకాల విధంగా తయారయ్యే పరిస్థితి ఉంది. మరి మన పేర్లు ఎక్కడ పోతాయో తెలియని పరిస్థితి. కాబట్టి మనను మన ప్రభుత్వం గుర్తించే విధంగా మనం పోరాటం ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సోమవారం జరిగే ధర్నాలో అందరు పాల్గొని పొద్దుగాల ఉదయం 10 గంటల కలెక్టర్ ఆఫీస్ వద్దకు రావాలి. సిరిసిల్ల పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి అర్హులై కూడా డ్రాలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాని వారందరికీ, అదేవిధంగా మరి డ్రాలో డబుల్ బెడ్రూమ్ వచ్చి కూడా ఇంతవరకు కేటాయించని వారందరికీ, పట్టాలు కూడా ఇచ్చినటువంటి వారందరికీ వెంటనే న్యాయం చేయాలనే డిమాండ్ తోని సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి సెప్టెంబర్ 30వ తేదీ సోమవారం రోజున కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ ధర్నా కార్యక్రమానికి సిరిసిల్ల పట్టణంలో అర్హులై కూడా డ్రాలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు రానివారు, అదేవిధంగా గతంలో మనం పోరాటం చేసిన సందర్భంగా పట్టాలు 44 మందికి పట్టాలు ఎవరైతే ఇచ్చారో వారు, అదేవిధంగా ఈ డబుల్ బెడ్రూమ్ డ్రాలో పేరు వచ్చి ఇంకా అలాట్ చేయలేని వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి సిఐటియు పక్షాన తెలియపరచడం జరుగుతూ ఉంది. మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే మరి సిరిసిల్ల పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి డ్రా ద్వారా అర్హులను ఎంపిక చేయడం ద్వారా దాదాపు 963 మంది అర్హులై కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాని పరిస్థితుల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి సందర్భంగా గత ప్రభుత్వము
మరి వారందరికి కూడా న్యాయం చేస్తామని చెప్పి ఇంటి స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు అందిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. అదేవిధంగా 44 మందికి సంబంధించి కూడా మండేపల్లి శివారులో సర్వే నంబర్లతో సహా పట్టాలను కూడా అందించినటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం మారినప్పటికీ ఇప్పటికీ 10 నెలల కాలం అవుతా ఉన్నా కూడా వారికి ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం చేయలేదు. మరి పేద ప్రజలు, ఇల్లు లేని నిరుపేదలకు మరి డబుల్ బెడ్రూమ్ వస్తుందని చెప్పి ఎంతో ఆశ తీరుస్తున్నారు. వారు ఇంటి అద్దెలు చెల్లించలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వము, జిల్లా కలెక్టర్ గారు వెంటనే న్యాయం చేయాలని, వీళ్ళందరికీ న్యాయం చేయాలనే డిమాండ్తో ఈ ధర్నా కార్యక్రమం మళ్ళీ పోరాటం ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో హాజరు కావాలి. ఏదైతే పట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ పట్టాలను ఇచ్చిన వారందరూ కూడా పట్టాలు తీసుకొని రావాలి. అదేవిధంగా మరి శాంతినగర్కు సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇప్పటి వరకు కేటాయించకుండా అట్లనే ఉన్నాయి. కాబట్టి వాళ్లకు ఇంకా అలాట్ చేయని వాళ్ళకు వెంటనే అందించాలని, అదేవిధంగా ఈ డ్రాలో రాని వాళ్ళకు కూడా ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెడతామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు 10 నెలలు అవుతున్నా కూడా ఇంకా కాలయాపన చేస్తుంది. మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళు, కొత్త వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం గతంలో చేసినటువంటి పోరాటము, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు పక్కకు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా మళ్ళీ ఐక్యంగా ఉండి మనము అందరం కూడా పోరాటం చేసి మనకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దృష్టికి మన సమస్యను తీసుకెళ్లి డబుల్ బెడ్రూమ్లను సాధించుకునే దిశగా మళ్ళీ పోరాటం ప్రారంభిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున సోమవారం రోజు జరిగే ధర్నాలో పాల్గొని మన పోరాటాన్ని మరి కార్యాచరణ కూడా రూపొందించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ రోజు ప్రతి ఒక్కరు పాల్గొని మీ యొక్క వివరాలను కూడా తీసుకొని రావాలని చెప్పి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తానని సగంలోనే ఆపేసిందని, తప్పుడు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని టీఆర్ఎస్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు పరస కృష్ణహరి అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను గాలికి వదిలేసి పాలన సాగిస్తోందని అన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అరాచక పాలన కొనసాగుతోందని, ప్రశ్నించే గొంతుకలను నొక్కి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో చీటీ లక్ష్మణరావు, కేడీసీసీ చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ సుభాష్, అనసూయ, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి అవకతవకలు అయితేంది, ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేంది, ఏమి జరుగుతున్నాయి అని చెప్పి ప్రతిపక్షంగా అధికార పక్షాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ ప్రశ్నించకుంటే కూడా మొన్నటి రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఖమ్మంలో జరిగినటువంటి వరదల్లో కొన్ని కారణాల వల్ల నాయకత్వము, బీఆర్ఎస్ నాయకత్వం లేట్గా పోతే కూడా ప్రతిపక్షాలు ఏం చేస్తున్నారు, మమ్మల్ని ప్రశ్నించట్లేదు, మీరు ప్రశ్నిస్తానే పని చేస్తామనే సమాధానము ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే నిన్నటి కేటీఆర్ గారు గత 50 సంవత్సరాల్లో, భవిష్యత్తులో 50 సంవత్సరాలు కూడా జరిగినటువంటి అభివృద్ధి చేసినటువంటి రాష్ట్ర ప్రధాత కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన విషయం ప్రజలందరికీ తెలుసు. దాంట్లో భాగంగా ఏవైతే మిగిలిపోయిన పన్నున్నాయో గత 10 నెలల కాలంలో కూడా అన్ని మూలన పడిపోయి ఒక్క పని కూడా ముందుకు పోలేని పరిస్థితిలో కేటీఆర్ గారు వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారపక్ష నాయకుల్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ప్రతిపక్షంగా అది మా బాధ్యత. ప్రశ్నకు ప్రశ్ననే సమాధానం అంటూ ప్రతిపక్షంగా ప్రెస్ మీట్ పెడితే తెల్లవారి కాంగ్రెస్ నాయకులు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అనవసరంగా అవాక చవాకులు మాట్లాడుతూ వ్యక్తిగత దూషణ దిగుతూ వాళ్ళు చేయలేని పనిని చెప్పి అధికారంలోకి వచ్చి ఇలా పనులు చేస్తలేం కాబట్టి ఒక అభద్రతా భావంతో పనులు చేయకుండా ఈరోజు టీఆర్ఎస్ నాయకులు అందరి మీద ఆడిపోసుకోవడం సమంజసం కాదు. ఈరోజు గ్రామాల్లోకి పోతే ప్రజలందరూ, రైతులందరూ గ్రామాల్లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఆగిపోయినాయి. గ్రామాల్లో ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా గత 12 నెలల కాలంలో కనీసం చిన్న అభివృద్ధి కార్యక్రమం కూడా కాలేదు. సంక్షేమ పథకాలు కూడా ఒక్కటి కూడా ఏవైతే అభయాలు ఇచ్చిండ్రో ప్రతి ఇంటికి 2500 ఇస్తాం, ప్రతి ఆడపిల్లకు 2500 ఇస్తాం, ప్రతి ఆడపిల్లకు స్కూటీ ఇస్తాం, 2000 పెన్షన్ 4000 చేస్తాం, రైతు బంధు 5000కి 7,500 చేస్తాం, కళ్యాణ లక్ష్మికి బంగారం ఇస్తాం, రకరకాల వాగ్దానాలు చేసి ఈరోజు 500 రూపాయలు ప్రతి రైతుకు, ప్రతి పంటకు, అది వరే కావచ్చు, అది మక్కధాన్యం కావచ్చు, జొన్నలే కావచ్చు, ప్రతి ధాన్యానికి 500 ఇస్తామని చెప్పి అక్కర లేని ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చి ఇలా గ్రామాలకు రాలేని పరిస్థితి కాంగ్రెస్ నాయకులు. గ్రామాలకు వస్తే తెలుస్తుంది. ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు అయితుంది, గ్రామాల్లో ఉన్న రైతులు అయితేంది, రోజు వాళ్ళు కాంగ్రెస్ నాయకులు వస్తే ఎప్పుడు మేము క్వశ్చన్ చేద్దామనే పరిస్థితి ఉన్నది. ఇక్కడ చూస్తూ ఉన్నారు అదే పత్రికల్లో కానీ టీవీలో కానీ చాలా గ్రామాల్లో, చాలా మండలాల్లో, చాలా జిల్లాల్లో అధికార పక్షానికి చెందిన మంత్రులు పోతే తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు మీరు నాయకత్వం గ్రామాలకు రాకుండా మేము ప్రెస్ మీట్ పెట్టి మీరు క్వశ్చన్ చేసిన నెక్స్ట్ మరుక్షణమే వ్యక్తిగత దూషణలకే మా జిల్లా అధ్యక్షుని అయితేంది, మా గౌరవ మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారి మీద వ్యక్తిగత దూషణలు తిరిగి ఎవరైతే ఇక్కడ ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్ల వాస్తవులందరినీ మేము అవులగాలమా, మేము మంచోళ్ళమా, చెడ్డోళ్ళ
వచ్చో రాగానే హౌలాగాలు అందరూ వస్తున్నారని మాట్లాడడం సమంజసం కాదు. సిరిసిల్ల వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలైనా ఓటర్లైనా విగ్గిన వాళ్ళు ఎవరు వాళ్ళకి అవసరమో తెలుసు కాబట్టి ఈరోజు కేటీఆర్ గారిని బ్రహ్మాండంగా 4వ, 5వసారి బ్రహ్మాండంగా గుర్తించింది. వచ్చే రోజుల్లో భవిష్యత్తులో మీకు మీ ప్రభుత్వం కానీ మీ కాంగ్రెస్ పార్టీ కానీ బలోపేతం కావాలంటే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేసి వాళ్ళ మనసు చూరగొనాలి తప్ప అనవసరంగా వ్యక్తిగత దూషణలో పోయి ఎవరైతే మాట్లాడుతూ వాళ్ళని ఇష్టం ఉన్నట్టు మాట్లాడి రఫ్ లాంగ్వేజ్తో మాట్లాడే సమంజసం కాదు. అంతకన్నా డబ్బులు మాట్లాడే కెపాసిటీ మాకున్నది, మా రాష్ట్ర నాయకత్వం ఉన్నది, మా గౌరవ కేసీఆర్ గారు ఉన్నారు. కాబట్టి మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మా బాధ్యతగా ప్రజల పట్ల మీరందరూ ఏవైతే వాగ్దానాలు చేసారో అవన్నీ వాగ్దానాలు అమలు పరిచే వరకు ఒక్క నిమిషం కూడా విశ్రమించకుండా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూనే ఉంటాం. మీరు అనవసరంగా ఎన్ని మాట్లాడినా కూడా, ఎన్ని చిల్లర మల్లర మాటలు మాట్లాడినా కూడా మేము భయపడలేదు. తప్పకుండా ప్రజలందరూ సమాయత్తం చేస్తాం, రోడ్ల మీకు తీసుకొస్తాం. మీరు అవన్నీ వాగ్దానాలు 6 గ్యారంటీలు చెప్పి అవి అమలు చేసేదాకా మేము తప్పకుండా తిరుగుబాటు చేస్తామని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తూ, గౌరవ 156 జిల్లా అధ్యక్షుడు గారు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వం ఏం కోరాడంటే, అన్నా మీరు ఎమ్మెల్యే కాకుండా విప్పుగా ఉన్నారు కాబట్టి అభివృద్ధి బాటలో నడుచుకోవడానికి కొన్ని కోరికలు కోరారు. కానీ ఇక్కడ ఉన్న నాయకులు అపార్థం చేసుకొని వాటన్నిటినీ ఎన్నో చిల్లర వల్ల మాటలు మాట్లాడుతూ ఆగాయకి ఏం తెలుసు, మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అంటే ప్రజలంతా గమనిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నా అనేది. ఎందుకంటే రైతులకు రుణమాఫీ చేస్తా అని అది సగంలోనే ఆపేశారు. రైతులకు రైతు బంధు ఇస్తానని ఒక విడత ఎగబెట్టారు. కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తానని అది ఎగబెట్టారు. అసలు చెప్పుకుంటూ పోతే చాలా ఎగబెట్టుకుంటూ వేరే కార్యక్రమాల్లో ముందు చూస్తూ జనాన్ని ఒక పక్కదో పట్టడానికి ఇంకా హైదరాబాద్లో చుట్టూ చూసినట్టయితే ప్రజలంతా గగ్గోలు పడుతూ వాస్తవం భయభ్రాంతులు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వము అసలు వాస్తవానికి ఎందుకుందరా అసలు ఈ పాప ప్రభుత్వం ఎందుకు వచ్చిందో అనే ఆలోచనతో ప్రజలంతా ఉన్నారు. ఏమంటున్నామంటే పేద ప్రజలకు కడుపు కొట్టకుండా, రైతాంగాన్ని కడుపు కొట్టకుండా పేద ప్రజల కోసం కష్టపడే ప్రభుత్వం ఉండాలని అందరం కూడా కోరుకుంటున్నాం. తోటగాయ మాటలు అన్నాడనేది అభివృద్ధి. ఎందుకంటే అన్న రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఉంది, దాని బ్రహ్మాండంగా అభివృద్ధి మీ కాన్స్టిట్యూన్సీలో మీరు ఎమ్మెల్యే కాకుండా విప్పుగా ఉన్నా సరే కానీ దాన్ని అభివృద్ధి బాటలో నడిపించమన్నాడు. మన నాయకుడు నర్సయ్యనే కావచ్చు, మండల అధ్యక్షుడే కావచ్చు, షేక్ గౌస్బాయే కావచ్చు, మాట్లాడిన విధానంలో ఏనుగులు కుక్కలు అనే మాటలు మాట్లాడుతున్నారు. అవన్నీ కూడా మేము కూడా మాట్లాడచ్చు, కానీ అవి మేము మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి దయచేసి అభివృద్ధి కోసమే ప్రజల కోసం పాటుపడతాం మేము. మా ప్రభుత్వం ఎందుకంటే మా బీఆర్ నాయకులంతా కూడా ఒక క్రమశిక్షణ గల్లగోళ్ళు, మాటలు బాడుకొట్టుకుని మాట్లాడుకునే పరిస్థితుల్లో మేము లేము. మేము మాటలు అనము, కానీ ఖబర్దారు ఎందుకు అంటున్నామంటే అనగలుగుతాం. మేము చూసినట్లయితే ప్రతిపక్ష అంటే పార్టీ కన్నా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళే ఎక్కువ ఉన్నాం మేము. అయినా కూడా అవన్నీ కూడా మేము ఆలోచించాం. మందబలం ఉందని మేము మురిగే రకం కాదు. మా ఒంటరిగా పోరాటం అయినా కూడా కేసీఆర్ ఒంటరిగా పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్న గుణం మాకుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రజల కోసం పోరాడండి, రుణమాఫీలు చేయించండి, రైతు బంధు ఇప్పియండి, రైతుల కోసం రుణమాఫీ చేయండి. రేపటికల్లా కల్లాలు స్టార్ట్ అయితే ఇంకా 4 రోజులైతే కల్లాలు స్టార్ట్ అయిపోతే 500 కూడా బోనస్గా ఇప్పించినట్లయితే మీకు కూడా మేము, ఎందుకంటే మేము బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడతాం మీ ప్రభుత్వాన్ని. కానీ అభ్యో మాట్లాడి ఏదో చిల్లర వల్ల మాట్లాడుకుంటూ పోతే మాత్రం బాగుండదని చెప్తూ సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలపై కేకే మహేందర్ రెడ్డి కక్ష కట్టారని, ప్రజలు ఆయన్ని ఓడించాలని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బొల్లి రామ్మోహన్, దార్ల సందీప్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని, కాంగ్రెస్ పార్టీ హయాంలో 2014లో సిరిసిల్ల గోడలపై నేతలు ఆత్మహత్యలు ఏ విధంగా వచ్చాయో కేకే మహేందర్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. ఆత్మహత్యల నివారణ కోసం కేటీఆర్ అహర్నిశలు శ్రమించాడని, వారికి ఉపాధి కల్పించేందుకు బతుకమ్మ చీరల పథకాన్ని తీసుకొచ్చాడని గుర్తు చేశారు. ప్రతి కార్మికునికి 20,000 వేతనం రావాలని లక్ష్యంతో 7 సంవత్సరాల్లో 32,000 కోట్ల బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చిన ఘనత కేటీఆర్ కేసీఆర్లకే దక్కిందన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంపై కేకే మహేందర్ రెడ్డి కక్ష కట్టాడని, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో కేకే మహేందర్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. గత పథకాలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ కల్లబొల్లి మాటలతో సిరిసిల్లకు వచ్చి ప్రజల్ని మభ్యపెట్టి ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. సిరిసిల్ల నేత కార్మికులకు ఏం చేస్తావో శ్వేతపత్రం విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, నీలాగా హైదరాబాద్ లో ఉండలేమని, స్థానికంగానే స్థానిక సమస్యలపై పోరాడతామని హెచ్చరించారు. పద్మశాలను అవమానిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మేము కూడా ప్రతిదానికి దిగవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో అన్నారం శ్రీనివాస్, రాజేశం, సబ్బని హరీష్, జగిత్యాల శ్రీనివాస్, గుండ్లపల్లి పూర్ణచంద్ర తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రివర్యులు శ్రీ కేటీ రామారావు గారి గురించి అనుచితంగా వ్యాఖ్యలు చేస్తారు.
సిరిసిల్ల నేత కార్మికులకు ముసలి కన్నీరు ఉల్కబోస్తున్నాడు కేటీ రామారావు గారు అని చెప్పి మాట మాట్లాడారు. తెలంగాణ రాకముందు 2014లో సిరిసిల్ల గోడల మీద చూస్తుంటే నీతన్న ఆత్మహత్యలు వద్దు, నీ కుటుంబమే ముద్దు, ఆత్మహత్యలు చేసుకోకండి, ఆత్మస్థైర్యంతో బతకండి అని చెప్పి వాల్ మీద రాసిన కోకుళ్ళ వాల్ పెయింట్స్ కనబడతా ఉంటుండే. అదేవిధంగా నేత కార్మికులందరికీ కూడా మనోస్థైర్యం కోసము నీకు వాళ్ళందరికీ కూడా మనోస్థైర్యం కల్పించి డాక్టర్ పిలిపించి చేసి ఎన్నో క్యాంపులు నిర్వహించారు. అట్లాంటి స్థితి నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేటీ రామారావు గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రథమ మంత్రివర్యులు సిరిసిల్ల నుంచి అయిన తర్వాత నా కాన్స్టిట్యున్సీలో ఈ ఆత్మహత్యలు ఏంది, దీన్ని ఏం చేస్తే బాగుంటుంది అని కార్మికులతో యజమానులతో అహర్నిశలు ఆలోచన చేసి ఒక సొల్యూషన్ తీసుకొచ్చారు. ఏమని చెప్పి వాళ్ళకు ఉపాధి కల్పించాలి. ఏమని చేతిండా పని కల్పిస్తే వాళ్ళు గౌరవప్రదంగా సమాజంలో బతుకుతారు అని చెప్పి దానికోసం అని చెప్పి ఒక బతుకమ్మ పథకాన్ని సృష్టించినటువంటి గొప్ప నాయకుడు. నువ్వేం చేశావు? ఇది మీకు తెలియదా? సిరిసిల్ల ప్రజానీకానికి తెలియదా? 3,200 కోట్ల రూపాయలు గత 7 సంవత్సరాలలో 3,200 కోట్ల రూపాయలను ఆ పథకానికి కేటాయించి కార్మికులు 8,000 రూపాయల వేతనం పొందే కార్మికులకు దాదాపు 15 నుంచి 20,000 రూపాయల వేతనం పొందే స్థితిని తీసుకొచ్చాడు. ఆ స్థితిని, ఆ పథకాన్ని ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత కొనసాగించకుండా దానికి గండెబాట్లు పెట్టింది ఎవరు? నువ్వు కాదా? ఈ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ అని చెప్పి చెప్పుకుంటూ సిరిసిల్ల పద్మశాలిల మీద కక్ష కట్టి సిరిసిల్ల ప్రజలకు, సిరిసిల్ల పద్మశాలిలకు, వ్యాపారవేత్తలకు ఏదైతే లబ్ధి చేకూరుతుందో ఆ లబ్ధి చేరకూడదు, వాళ్ళు ఆర్థికంగా బలోపేతం కావద్దు, వాళ్ళు ఆర్థిక బలోపేతమైతే వాళ్ళు రాజకీయంగా బలోపేతమవుతారన్న దురుద్దేశంతో ఆ పథకానికి గండి పెట్టింది నువ్వు కాదా? కేటీ రామారావు గారు ఏం చేశారని మాట్లాడుతున్నావు? నువ్వు పెద్దరుకో, అప్పరల్ పార్క్ చూడు ఒకసారి. ఇప్పటికీ 1,500 మంది మహిళా సోదరి మనులలో పనిచేస్తూ ఉన్నారు. అదే కాకుండా పద్మశాలి కార్మికులకు అందరికీ కూడా కార్మికులను ఓనర్ చేయాలన్న ఉద్దేశంతో వర్క్ టు ఓనర్ 270 కోట్లతో ఆ పథకాన్ని ప్రారంభించిండు. ఇప్పటికీ 50 షెడ్లు పూర్తయినాయి. ఆ 50 షెడ్లు ఖాళీగా ఉన్నాయి. తీసుకురండి, సాంక్షన్ తీసుకురండి, అందరికీ ఇప్పియండి, వాళ్ళకి పని కల్పించండి, ఉపాధి కల్పించండి. అది చేత కాదు. పథకాలను మొత్తం నిర్వీర్యం చేయాలి. ఏమనంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిర్రు, మొత్తం వ్యవస్థను నాశనం చేసిండు, కళ్ళబొల్లి మాటలు మాట్లాడాలి, పబ్బం గడపాలి, సాటర్డే సండే రావాలి, ప్రెస్ మీట్లు పెట్టాలి, తప్పుడు మాటలు ప్రచారంలోకి తీసుకురావాలి. ఇదా నువ్వు చేసేది? నువ్వేం చేస్తావో చెప్పు, ప్రజలకు ఏం చేసినావో చెప్పు, నేతన్నలకు ఏం చేసినావో చెప్పు. అంటే ఏదో శ్వేతపత్రం విడుదల చేస్తారు కదా, నేతన్నలకు ఏం చేస్తావో చెప్పు, శ్వేతపత్రం విడుదల చేయి. సిరిసిల్ల కాన్స్టిట్యున్సీకి ఏం చేస్తావో, ఈ 5 ఏళ్లలో ఏం చేస్తావో, ఏం చేపిస్తావో విడుదల చేయి. అది చేతగాదు. నీ కేటీఆర్ విమర్శించడం అదొక్కటే పనిగా పెట్టుకున్నావు. పద్మశాలిలకు ఏం తక్కువ చేసిండు? అదే పద్మశాలిలకు జిల్లా సంఘం లేదని చెప్పి 5 కోట్ల రూపాయలు, దాంతోపాటు 5 ఎకరాల భూమిని కేటాయించి ఇప్పటికి 3 కోట్ల రూపాయల వర్క్ అయింది. ఆ వర్క్ను కావాలని దురుద్దేశంతో దాన్ని ఇప్పుడు పక్కన పెట్టించారు. ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేదని చెప్పి ఆ కాంట్రాక్టర్ పాపం మీ దగ్గరికి, మినిస్టర్ గారి దగ్గరికి, అందరికీ తిరగరాని దగ్గరికి తిరుగుతా ఉన్నాడు. ఇది కనబడతలేదా నీకు? పద్మశాలిలకు ఏం చేసిండో నువ్వేం చేసినావు? ఓ సంఘానికి ఒక దుడ్డు కొత్త ఇచ్చినావు నువ్వు, నీతోటి అయితే అది. అదే కేటీ రామారావు గారు, అదే బీఆర్ఎస్ ప్రభుత్వం, అదే కేసీఆర్ గారు నేతన్నల మంచి కోరి కార్మికులు ఏదైనా అనారోగ్యతనో ఏదైనా యాక్సిడెంట్ రీత్యానో చనిపోతే వాళ్ళ కుటుంబం వీధి పాలవుతుందన్న ఉద్దేశంతో 5 లక్షల బీమాని, నేతన్న బీమాని ఏర్పాటు చేశాడు. ఇది కనబడతలేదా?
ఏం చేసిన మాట మాట్లాడుతా ఉన్నావు? సిరిసిల్ల డెవలప్మెంట్ కనబడతలేదా? నువ్వేం చేసినావు? నీకు పత్తు సిరిసిల్ల పద్మశాలీల మీద, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మీద నీకు విపరీతమైన కక్ష ఉంది అంతర్గతంగా. ఎందుకు అనంటే ఈ పద్మశాలీలందరూ కూడా బీఆర్ఎస్ కు వాళ్ళు వెన్నుదన్నుగా ఉంటుర్రని, కేటీ రామారావుకు వెన్నుదన్నుగా ఉంటుర్రని చెప్పి వాళ్ళని మొత్తం ఆర్థికంగా నాశనం చెయ్యాలి, వాళ్ళని ఆర్థికంగా చిత్తగొట్టాలి, వ్యాపారాన్ని విచ్ఛిన్నం చెయ్యాలి, వారిని పుట్టగోలు చెయ్యాలి. నీ ఆలోచన గంతే. ఏమనంటే నీ నాయకులను ఎగదోస్తావు. అన్నదమ్ములు లెక్క కలిసి ఉన్నాం ఇన్ని రోజులు. ఎలక్షన్లప్పుడు అందరు ఎవరి రాజకీయాలు వాళ్ళకు, ఎవరి పార్టీలు వాళ్ళకు. తెల్లాలేస్తే అన్న తమ్మి అక్క చెల్లి అని కూడా కలిసిమెలిసి ఉన్నాం. అత్త నడుచుకోమంటున్నావు, కోడలు కొలుచుకోమంటున్నావు. వాళ్ళకి ఇష్టం వచ్చిన లేని పోని మాటలు పెట్టి అనేక ప్రెస్ మీట్లు పెట్టించుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే విధంగా చేస్తా ఉన్నాం. వ్యక్తిగతంగా పోతా ఉన్నాం. వ్యక్తిగతంగా మాకు ఒక చాతగా కాదు, మీకన్నా బ్రహ్మాండంగా మాట్లాడతాం. మాకు మాటలు రాక కాదు, బూతులు రాక కాదు, నీకన్నా పదంతలు వస్తాయి. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడనే ఉంటున్న వాళ్ళం. మేము హైదరాబాద్ బతుకున్న వాళ్ళం కాము, వారం వచ్చేటోళ్ళం కాము. మాకు ఈ లోకల్ భాష, లోకల్ యాస అన్నీ వచ్చు. మర్యాదగా మాట్లాడి నేర్చుకో. నువ్వే అన్నావు కదా గత 7 సంవత్సరాలు పద్మశాలి దొబ్బి తిన్న చాలదా అని చెప్పి, మళ్ళీ నువ్వేం చేసినావని మాట్లాడతావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.